డయాబెటీస్ అనేది మన శరీరంలో కొన్ని ఆర్గాన్స్ని టార్గెట్ చేస్తుంది. మీ అందరికీ తెలిసిందే హార్ట్, బ్రెయిన్, కిడ్నీస్. అలాగే కంటి వెనకాల రెటీనా అనే నరం, ఆప్టిక్ నర్వ్ అనే నరం కూడా డయాబెటీస్ వల్ల ఎఫెక్ట్ అవుతాయి. సో షుగర్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమందిలో 5-6 ఇయర్స్ షుగర్ హిస్టరీ చెప్తారు, డయాబెటీస్ 5-6 ఏళ్ళే అంటారు. కానీ మేము కళ్ళు పరీక్ష చేసినప్పుడు ఈ రెటినోపతి అనే డిసీజ్ ఈ కంటి వెనకాల రెటీనాని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఎందుకనంటే వాళ్ళు సరిగా షుగర్ కంట్రోల్ చేసుకోవడం లేదని అర్థం. అయితే కొంతమంది 15 ఇయర్స్ 20 ఇయర్స్ హిస్టరీలో కూడా కనపడదు మనకి. ఎంచేతంటే కంట్రోల్ వల్ల. సో షుగర్ కంట్రోల్ లేకపోవడం వల్ల రెటినోపతి వల్ల జరిగే నష్టం ఏంటంటే సమ్టైమ్స్ పర్మనెంట్ బ్లైండ్నెస్, చూపు కోల్పోతారు, తిరిగి వచ్చే అవకాశం కూడా ఉండదు. అందుకే డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు కళ్ళ పరీక్ష తప్పకుండా చేయించుకోవాలి. 1-2 ఇయర్స్ హిస్టరీ ఉంటే చాలా అప్పటి నుంచి స్టార్ట్ చేయాలి. సో మేము డ్రాప్స్ వేసి కంటి వెనకాల నరం అంటే ప్యూపుల్ డైలేషన్ అంటాము, ఇది తప్పనిసరిగా చేసుకోవాలి. సో ఈ డయాబెటిక్ రెటినోపతి ఎలా ఉంటుంది అంటే అది 3 అంటే భాగాలుగా విభజిస్తాం. అంటే మైల్డ్, మోడరేట్, సివియర్. అంటే మైల్డ్ అంటే చాలా అప్పుడే స్టేజ్ స్టార్ట్ అవుతుంది అనమాట. అందులో విజన్ ఏ విధమైన ప్రాబ్లము ఉండదు, చూపు బాగుంటుంది, ఏ రకంగానూ అది ఎఫెక్ట్ కాదు. సో చాలామందికి మైల్డ్ స్టేజ్లో ఉంటే కళ్ళ చెకప్కి రానప్పుడు వాళ్ళకి అర్థం కాదు, రెటినోపతి వచ్చింది అనేది కూడా అర్థం కాదు. ఎందుకంటే చూపు బాగుంటుంది. ఇప్పుడు మనం ఎప్పుడైనా టెస్ట్ ఇప్పుడు వెళ్తాము అంటే మనకి చూపులో ఏదైనా తేడా ఉన్నప్పుడు కళ్ళజోడు ఏదో మార్చాలను, కళ్ళజోడు వరకే ఆలోచిస్తారు చాలామంది. ఈ షుగర్ ఉన్నప్పుడు ఈ మైల్డ్ స్టేజ్లో ఉన్నప్పుడు అర్థం కాదు. కానీ అప్పుడే కనుక మీరు డాక్టర్ని కళ్ళ డాక్టర్ని కనుక సంప్రదిస్తే మీకు రెటినోపతి ఉంది, మీరు షుగర్ కంట్రోల్ చేసుకోవాలి, మళ్ళీ నేను 6 months చూస్తాను, 1 year చూస్తానని మీ కంటి వైద్యులు చెప్పవచ్చు. సో అందుకని ఇంపార్టెంట్. రెండోది మోడరేట్ స్టేజ్. మోడరేట్ స్టేజ్లో కూడా అంతగా చూపుని ఇబ్బంది పెట్టదు, కానీ కొన్నిసార్లు ఏదో బ్లర్ విజన్ అని తెలుస్తూ ఉంటుంది. కళ్ళ జోడేనేమో అనుకుంటుంటారు చాలామంది, లేదా ఇప్పుడు మళ్ళీ క్యాట్రాక్ట్ అనో అంటే కంటిలో శుక్లాలను ఆ రకంగా అపోహపడతారు. వాళ్ళలో శుక్లం కూడా లేకపోవచ్చు. మోడరేట్ డయాబెటిక్ రెటినోపతి వల్ల కూడా మనం కొంచెం చూపుని కోల్పోయే అవకాశం, అంటే చూపు తగ్గే అవకాశం ఉండొచ్చు. ఇక 3వ స్టేజ్ అనేది సివియర్. అంటే క్యాన్సర్లో టెర్మినల్ స్టేజ్ వస్తే ఏం చేయలేము అన్నట్టు ఈ సివియర్ రెటినోపతి, డయాబెటిక్ రెటినోపతి కూడా అలాంటిదే. సో ఆ స్టేజ్లో వచ్చినప్పటి మటుకు మీకు హెల్ప్ జరగడం, చూపు తెప్పించడం అనేది జరగదండి. ఇది చాలా ఇంపార్టెంట్. సో మోడరేట్ స్టేజ్ అని ఎప్పుడైతే ఒకవేళ డయాగ్నోజ్ అయితే మీరు ఈ సంవత్సరంకి ఒకసారి కాకుండా 3-4 నెలలకు ఒకసారి కూడా మీరు కంటి వైద్యుల్ని సంప్రదించాల్సి ఉంటుంది. ఇందులో ఏంటి అంటే లేజర్ చికిత్స ఉంటుంది ఒకటి, రెండోది సర్జరీస్ కూడా ఉండవచ్చు, మూడోది ఇంజెక్షన్స్. కొన్ని ఇంజెక్షన్స్ వల్ల ఏంటంటే లోపల వాపులాగా చేరి రెటినోపతి అలా ఉన్నప్పుడు ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. మోడరేట్ టు సివియర్ స్టేజ్లో న్యూ వెజల్స్ అని ఫామ్ అవుతాయి. అవి చిట్లి లోపల బ్లీడ్ అవ్వకుండా ఈ లేజర్తో ద్వారా వాటిని బ్లాస్ట్ చేస్తే అది లోపల బ్లీడింగ్ రాకుండా ఆపుతుంది. ఒకవేళ బ్లీడ్ అయితే మటుకు సడన్గా చూపు పోతుంది. ఒక్కసారి నిన్నటిదాకా బాగానే ఉందండి, సడన్గా ఇవాళ చూపు ఏం కనబడట్లేదని వస్తారు కొంతమంది. అదేంటంటే లోపల బ్లీడ్ అయి ఉంటుంది ఆల్రెడీ. అంటే ఆ స్టేజ్ ఆల్మోస్ట్ సివియర్ స్టేజ్ అనమాట. చాలామంది ఆ స్టేజ్ వచ్చే వరకు కూడా ఐ చెకప్ చేయించుకోనందువల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి. సో ఈ స్టేజ్లో ఒక్కొక్కసారి సర్జరీస్ వల్ల కొంతమంది బెనిఫిట్ అవుతారు. బట్ లోపల కనుక డ్యామేజ్ అధికంగా ఉంటే సర్జరీ వల్ల కూడా దానికి జరిగే మేలు తక్కువ అండి. సో అందుకని డయాబెటీస్ వచ్చిన ప్రతి వ్యక్తి కూడా తప్పనిసరిగా కళ్ళ చెకప్ చేయించుకోవడం ఇంపార్టెంట్.